27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠంపై కమలం జెండా ఎగిరింది. నాలుగోసారి అధికారంలోకి వస్తామన్న ధీమాతో ఉన్న ఆప్కు నిరాశ మిగిలింది. చివరికి ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తో పాటు అగ్రనేతలు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ కూడా ఓటమి పాలయ్యారు. అసలు ఈ ఎన్నికల్లో బీజేపీని గెలిపించిన అంశాలేంటి? ఢిల్లీ పీఠం బీజేపీకి ఎందుకు కీలకం? ఈ రోజు బిగ్ స్టోరీలో 1993 నుంచి 1998 వరకు ఢిల్లీలో అధికారంలో ఉన్న బీజేపీ 1998 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో ఓడిపోయింది. ఉల్లిపాయల ధరలు పెరుగుతలే బీజేపీ ఓటమికి కారణమని చాలా మంది ఆరోపించారు. ఆ తర్వాత ఢిల్లీ పీఠం బీజేపీకి అందని ద్రాక్ష అయింది. నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ జాతీయ స్థాయిలో భారీ విజయాలు సాధించింది. 2014 నుంచి అనేక రాష్ట్రాల ఎన్నికల్లో కూడా విజయం సాధించగలిగింది. అయితే ఢిల్లీలో మాత్రం పాగా వేయలేకపోయింది. మరోవైపు ఢిల్లీలో కొత్తగా పార్టీ ప్రారంభించిన అరవింద్ కేజ్రీవాల్ 3 సార్లు అధికారంలోకి వచ్చారు. అంతేకాకుండా 2022లో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ విజయం సాధించడంతో పాటు బీజేపీకి కంచుకోటైన గుజరాత్ లో 5 సీట్లు గెలుచుకున్నారు. కేవలం 12 ఏళ్లలో కేజ్రీవాల్ ఆప్ను జాతీయ హోదా ఉన్న 5 పార్టీలలో ఒకటిగా చేశారు. కాబట్టి కేజ్రీవాల్ ని ఎదుర్కోవాలంటే ముందు ఢిల్లీలో గెలవాలి. ఇక ఢిల్లీలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన చాలా మంది ఉంటారు. అందుకే ఢిల్లీని హిందీ హార్ట్లాండ్ అంటారు. కాబట్టి ఇక్కడున్న వాళ్లను అట్రాక్ట్ చేయగలిగితే ఆయా రాష్ట్రాల్లో కూడా బీజేపీ తన ఇమేజ్ ను పెంచుకోవచ్చు. నార్త్ ఇండియాలో బీజేపీ డామినేటింగ్ పవర్ గా మారడానికి ఢిల్లీలో గెలవడం చాలా ముఖ్యం. దాంతో పాటు 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజారిటీని కోల్పోయింది. కాబట్టి కేంద్రంలోని సంకీర్ణ ప్రభుత్వంలో తమ భాగస్వాములపై ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ఢిల్లీలో ఖచ్చితంగా గెలవాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే ఈ ఎన్నికలను చాలా కీలకంగా భావించింది బీజేపీ. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీని గెలిపించింది మాత్రం 5 ప్రధాన అంశాలు. మొదటిది మిడిల్ క్లాస్. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఢిల్లీ జనాభాలో 67.16% మధ్యతరగతి ప్రజలే ఉన్నారు. గత 12 ఏళ్లుగా అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ 200 యూనిట్ల ఉచిత కరెంట్, మహిళలకు ఫ్రీ బస్ వంటి పథకాలతో పేదవారికి దగ్గరైంది. కానీ మిడిల్ క్లాస్ మీద ఫోకస్ చేయలేకపోయింది. ఎన్నికల ప్రచారంలో ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మధ్యతరగతి వారిని ఆకర్షించే ప్రయత్నాలు చేశారు, కానీ సఫలం కాలేకపోయారు. అదే పాయింట్ క్యాచ్ చేసిన బీజేపీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మీటింగ్స్ తో పాటు ఇతర కార్యక్రమాల ద్వారా మిడిల్ క్లాస్ ను అట్రాక్ట్ చేయగలిగింది. ఇక తాజా బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ట్యాక్స్ రిలీఫ్ ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంలో ప్రధాన పాత్ర పోషించింది. రెండవది ఆ పథకాలు కొనసాగిస్తామని చెప్పడం. ఆమ్ ఆద్మీ పార్టీ ముందు నుంచి ఉచితాలపైనే ఆధారపడింది. దాన్ని గ్రహించిన బీజేపీ తాము కూడా ఉచితాలు అందిస్తామని ప్రకటించింది. అంతేకాకుండా తాము అధికారంలోకి వస్తే ఢిల్లీలో ఆ ప్రభుత్వం ప్రారంభించిన పథకాలేవి ఆగిపోవనే భరోసా ఇచ్చింది. స్వయంగా ప్రధాని మోదీ దీని గురించి ప్రకటించారు. మూడోది రోడ్లు, డ్రైనేజీల దుస్థితి. ఆ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు ప్రధాన కారణాల్లో రోడ్, డ్రైనేజీల పరిస్థితి ఒకటి. ఆప్ అధికారంలో ఉండడంతో ఈ పనులను లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం చేయలేకపోతోందనే విషయాన్ని బీజేపీ ఓటర్లకు స్పష్టంగా చెప్పింది. దీంతో ఈ సమస్యల కారణంగా ఇబ్బంది పడిన కుటుంబాలు బీజేపీకి ఓటు వేశాయి. నాలుగోది ఎల్జీ ఆప్ గొడవ. రోడ్లు, సివిక్ వర్క్ లోపాలపై ఆప్ పార్టీ బీజేపీని టార్గెట్ చేసింది. ఈ పనులు చేయనివ్వకుండా లెఫ్టినెంట్ గవర్నర్ అడ్డుపడుతున్నారని ప్రచారం చేసింది. నిజానికి గత కొన్ని సంవత్సరాలుగా ఢిల్లీ ప్రభుత్వానికి లెఫ్టినెంట్ గవర్నర్ కు మధ్య దూరం పెరుగుతూ వస్తోంది. దీంతో కేంద్రం నియమించిన ఎల్జీతో కలిసి బీజేపీ ప్రభుత్వం మరిన్ని అభివృద్ధి పనులు చేసే అవకాశం ఉందని ఓటర్లు భావించారు. ఇక ఐదవది అధికార వ్యతిరేకత. గత 12 ఏళ్లుగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. ఈ క్రమంలో అధికార వ్యతిరేకత ఎదురైంది. దీన్ని గుర్తించిన పార్టీ కొత్త అభ్యర్థులను పోటీలోకి దింపింది. అయితే చివరి నిమిషంలో చేసిన మార్పులు, కొంతమంది ఎమ్మెల్యేల ప్రజా వ్యతిరేకత వల్ల ఓటమి తప్పలేదు. ఈ 5 కారణాలతో 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ విజయం సాధించింది. ఇది వాటి బిగ్ స్టోరీ. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇలాంటి బిగ్ స్టోరీస్ ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వేటి న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వేటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.